హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్టీరింగ్ బిగుసుకుపోవడంతో పక్కకు దూసుకుపోయిన కారు. ఇక డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్టీరింగ్ బిగుసుకుపోవడంతో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ పెను ప్రమాదం తప్పినట్లుగా మనకు సమాచారం వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం మనకు కనబడుతుంది. ఇక స్టీరింగ్ బిగుసుకుపోవడంతో పక్కకు దూసుకుపోయిన కారు, అక్కడ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఈ పెను ప్రమాదాన్ని తప్పించారు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం సందర్శించిన సీఎం జగన్, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. చిత్తూరులో చేనేత హస్తకళల ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గుంటూరులో హైజీన్ ప్రొడక్ట్ ను ప్రారంభించిన హోంమంత్రి, సంస్థ యాజమాన్యాన్ని అభినందించిన మేకతోటి సుచరిత. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరిక. కర్నూలు జిల్లాలో భారీ నగదు పట్టివేత, ఆర్టీసీ బస్సులో 1,90,00,000 రూపాయల స్వాధీనం. ఇక ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనుల తీరును విహంగ వీక్షణ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్వేపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. అనంతరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో సీఎం, ఇంజనీర్లు, అధికారులు సమావేశమయ్యారు. జగన్ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత 2019 జూన్లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.
సమాజంలో అన్ని వర్గాల వారు తమ హక్కుల్ని తెలుసుకుని జీవించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆర్జీటీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కూలీల హక్కులపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగంలో పేదలకు కల్పించిన హక్కులపై అవగాహన కల్పించారు. ప్రత్యేకించి ఉపాధి హామీ కూలీలు తమకున్న హక్కులను తెలుసుకుని వారు సంపాదించుకునే సొమ్ముతో హుందాగా బతకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీడీ సంస్థ ఎకనాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి గ్రామీణ ప్రాంత కూలీల అనుమానాలను నివృత్తి చేశారు. అంటే ఒప్పుకున్నట్లు చేయండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్క పనిలోనూ ఇప్పుడు ఉపాధి హామీ పని ఉంది సార్ అన్నట్లు మల్లారెడ్డి సార్ రాజంతోనే మా కళ్యాణదుర్గం మండలం వచ్చేసి మేము 2005, 2006లో చీరల పైన రాసి మాకు ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా జీవించే హక్కు మనకు మన రాజ్యాంగం కల్పించింది. అందులో భాగంగానే జీవించాలంటే ముందు తినడానికి తిండి ఉండాలి. మనకు అనంతపురం జిల్లాలో ఎప్పుడు కరువులు వచ్చేవి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరువులు వచ్చేవి. కరువులు వచ్చిన తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్లు ఈవెన్ 30-40 సంవత్సరాల కింద కూడా గంజి కేంద్రాలు అని చెప్పేసి పెట్టేవారు. ఊరికే వెళ్తే అంతకుముందు పనికి ఆహార పథకం కూడా ఉండేది. పని చేస్తే ఒడ్లో ఇవి ఇచ్చేవారు, జొన్నలు బియ్యం ఇచ్చేవారు. అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు. అది ఎందుకంటే వాళ్ళేమో వేరే దేశం బ్రిటిష్, మన ప్రజలేమో ఇక్కడ వాళ్ళు. సో వీళ్ళు చస్తే ఏంటి, ఎట్లా ఉంటే మాకేంటి అని చెప్పేసి ఉండేవారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవించే హక్కు అందరికీ ఉంది అని చెప్పేసి మన రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత ప్రజలు మరణించకుండా ఉండాలి, గౌరవంతో జీవించాలి అంటే వాళ్ళకు పని కల్పించాలి, వారికి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి అందులో పొందుపరిచారన్నమాట. ఆ జీవించే హక్కును కల్పించారు కాబట్టి, ఒక హుందాగా జీవించడానికి పని కల్పించాలి కాబట్టి పనిని అందరికీ ప్రొవైడ్ చేయాలి, అందరికీ కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్పోస్ట్ వద్ద భారీ నగదును కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 1,90,00,000 నగదును గుర్తించారు. ఆ డబ్బుకు ఎటువంటి ఆధార పత్రాలు లేకపోవడంతో పట్టుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు అనంతపురం జిల్లా నివాసి రామచౌదరికి చెందినదిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లుగా కర్నూలు తాలూకా పోలీసులు తెలియజేశారు. నిన్న మా పోలీస్ వారు ఎస్సీబీ వాళ్ళతో కలిసి ఈ బస్ చెక్కింగ్, కార్ చెక్కింగ్స్ అన్ని చేస్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర, తెలంగాణ బార్డర్, అది మీ అందరికీ తెలుసు, చెక్ చేస్తుండగా అన్అకౌంటెడ్ మనీ ఆఫ్ 1.9 crores దొరకడం అనేది జరిగింది. ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తున్న వ్యక్తి దగ్గర. అతని పేరు కోనేటి రామచౌదరి అండి, ఏజ్ 52, సన్ ఆఫ్ లేట్ నాగన్న. ఈ బిలాంగ్స్ టు అనంతపూర్ డిస్టిక్. అతన్ని విచారించగా అతను ఏమని చెప్పాడంటే, ఈ డబ్బంతా రంగనాయకుల నాయుడుదని చెప్పాడు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ గుంతకల్ డిస్టిక్. అతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడంట. అతని ల్యాండ్ డీల్ కోసం ఈ కమిషన్ ఏజెంట్ నేమ్డ్ రామచౌదరి ఈ మనీ అంతా వయా కర్నూలుతో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ డీల్ ఫైనలైజ్ కాక మళ్ళీ రిటర్న్లో వస్తూ మన కర్నూలులో దొరకడం అనేది జరిగింది. ఇది బ్యాంక్ విత్డ్రాల్ కూడా ఉందని చెప్తున్నారు. దాన్ని విచారించాల్సి ఉంది. దాన్ని డీప్గా వెళ్తాం. ఇంకా ఈరోజు సండే అయినందువల్ల బ్యాంక్ ఆఫీషియల్స్ మనకు. చిత్తూరులో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ను చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హస్తకళ ఆర్గనైజర్ లక్ష్మణ్ శివ, నాయకులు నరేష్, మనోహర్, సెంథిల్ రవి, రూరల్ మండల కన్వీనర్ త్యాగరాజు, గుడిపాల మండల కన్వీనర్ ప్రసాద్ రెడ్డి, సంపత్ హస్తకళాకారులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో ఈరోజు ప్రారంభం సీఎం కళ్యాణ మండపంలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ 2 ఫ్లోర్లలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న చేనేత వస్త్రాలు, హస్తకళ చేనేతతోనే హస్తంతో, స్వయాన హస్తంతో ఇటు పోచంపాడు కానీ రకరకాల చేనేతల చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇటు మహిళలకు, పెద్దలకు, పురుషులకు, యువకులకు అందరికి కూడా అన్ని రకాలమైన అందుబాటులో ఉన్న చేనేత వస్త్రాలు, ముఖ్యంగా చేనేత వస్త్రాలు ధరిస్తే
శరీరానికి కూడా చాలా హాయిగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఈ ఎండ తాకిడికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. రాబోయే సమ్మర్ సీజన్లో ఈ చేనేత వస్త్రాలు వాడితే చాలా ఆనందంగా ఉల్లాసంగా కూడా ఉంటారు. కాబట్టి చిత్తూరు ప్రజలంతా కూడా నేను కోరుకునేది ఏమంటే అందుబాటులో సరసమైన ధరలు కూడా లభిస్తాయి. మనం ఎక్కడో పోయి కొనుక్కోవాలనుకుంటే మనకి ఇబ్బందులు, బస్ ఛార్జీలు, ఖర్చులంతా ఉంటాయి. కాబట్టి ఇక్కడనే సరసమైన ధరలకు ఈ హస్తకళ చేనేత వస్త్రాలు ఇక్కడ వాళ్ళు విక్రయిస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీన్ని కోరుకుంటున్నా. మీ ఎమ్మెల్యే చిత్తూరు హస్తకళ మేళా విజయవాడ. కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలోని కాసింతల క్షేత్రంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే విషయంపై దేవాలయ పూజారితో మా V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శనం వల్లంకొండు చాగల్మరి. ప్రస్తుతం మనం ఆలగడ్డ దగ్గరలోని శ్రీ కాసింతల క్షేత్రంలో ఉన్నాము. అదేవిధంగా మనతో పాటు ఆలయ పూజారి మనతో ఉన్నారు. ఈ కాసింతల క్షేత్ర విశిష్టత అడిగి తెలుసుకున్నాం. చెప్పండి పేరు. ఓం నమ శివాయ. నా పేరు ధర్మతేజ శర్మ. అఖిలాండ కోటి శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామిగా ఇక్కడ కొలువుదీరి ఉన్నారు స్వామివారు. ఇక్కడ విశిష్టత ఇక్కడ స్వామివారి క్షేత్ర విశేషం ఏమంటే స్వామివారి విగ్రహాన్ని పూర్వము ఒక భక్తుడు కాశీ క్షేత్రం నుంచి స్వామివారి విగ్రహాన్ని తీసుకొని వెళుతూ అకాల చింతనతో స్వామివారిని ఇక్కడ పెట్టేసేసి స్వామివారి చింతన లేకుండా అలానే నడుచుకొని వెళ్ళిపోయాడు. అదేవిధంగా స్వామివారి విగ్రహ స్థాపితమైన తదుపరి అతనికి తెలివి వచ్చి మళ్ళీ స్వామివారిని కదిలించద ప్రయత్నం చేస్తే స్వామివారి కదలక ఇక్కడే స్థిరపడిపోయి అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వరూపంగా ఇక్కడే వెలసి ఉన్నాను, నీవు ఇక్కడే ఉండి ప్రతినిత్యము ఇక్కడ జల ప్రభావిని ఏ విధంగా ఉంటుందో ఇదే విధంగా కాశీ క్షేత్రంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. అందరూ కూడా కార్తీక మాస ప్రతి సోమవారం కూడా ఇక్కడ విచ్చేసి అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరుడికి పాలాభిషేకము, జలాభిషేకము, పంచరుద్రాభిషేకములు అన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారికి అన్నదాన ప్రసాద వితరణలు కూడాను జరుగుతూ ఉంటుంది. స్వామివారి విశిష్టత ఏమంటే ఇక్కడ స్వామివారికి కార్తీక మాసంలో కడ సోమవారం నాడు తిరునాళ్ళుగా ఇక్కడ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. అదేవిధంగా స్వామివారి ఆలయం చూస్తూ ఉంటారు మీరందరూ కూడా. ఇక్కడ ఎంత విశిష్టతగా ఉందో ఆలయము అంతే విశిష్టతగా ఆలయానికి కూడాను పసుపు రాసి ప్రతి నిత్యము స్వామివారి అనుగ్రహంతో కూడుకున్నటువంటి అనుగ్రహదాయకమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్లో హైజీనిక్ ప్రాడక్ట్ ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కోవిడ్-19 వైరస్ ను అరికట్టడం కోసం ప్రత్యేకంగా శానిటైజర్స్, జెల్, హ్యాండ్ వాష్ లాంటి వస్తువులను బ్రీత్ ఈజీ, బర్గర్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో వీటిని అందిస్తున్న కంపెనీ యాజమాన్యానికి హోంమంత్రి సుచరిత అభినందనలు తెలిపారు. లాంచ్ చేస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. దీని ద్వారా మనకు ఏవైతే జర్మ్స్ నుండి 24 అవర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి ఈ ప్రోడక్ట్స్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ఈ బర్త్డే ప్రోడక్ట్స్ కూడా మనకు చాలా అంటే జర్మ్ ప్రొటెక్షన్ అని రకరకాల మార్కెట్లో వస్తూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ అది చాలా ఎక్కువ మంది యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది పెయింటింగ్ ప్రోడక్ట్. మరి వాళ్ళు ఈ ప్రోడక్ట్ లాంచింగ్ లో వారు కూడా భాగస్వాములు కావడం అన్నది సంతోషం. మరి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరూ రక్షణ అంటే జర్మ్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా వీరు ఇంకొక ప్రోడక్ట్ కూడా ఒకటి లాంచ్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. అది కూడా మార్కెట్లో అంటే
ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్నట్లయితే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ విలువ పెరుగుతుంది. మరి అలాంటి నమ్మకాన్ని తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ గెలుచుకుంటాయనే ఆత్మవిశ్వాసంతో నేను మీకు అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇంటి పట్టాల పంపిణీలో అక్రమాలు, అవినీతి వెలుగు చూస్తున్నాయి. పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని, పట్టాలు కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. అనువు కాని చోట పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా లేఅవుట్ వేయడం దారుణమన్నారు. అనువైన చోట మాత్రం మంచి స్థలాలను గుర్తించి ప్రజలకు స్థలాలు కేటాయించాలన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని చెప్తూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని రైతు పక్ష ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఎటువంటి పరిస్థితులు క్షమించారు. దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు మున్సిపల్ పరిధిలో ఉండే ప్రజలకు వస్తాయి. సొంత ఇల్లు ఉండే వాళ్ళు అమ్ముకునే పరిస్థితికి వస్తారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకొని ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఆస్తి హక్కు, ఆస్తి పట్ట ఆ మదింపు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ పరిధిలో ఉండాలంతా జాగరూకులు కావాలి, జాగ్రత్త వహించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రహించాలి. దీన్ని తిప్పి కొట్టకపోతే భావి తరాల ప్రజలకు కూడా చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మీరు తక్కువ రేటు కొనేది ఇప్పుడు భూమి వాల్యూ పెరిగింది కాబట్టి ఎక్కువ ఉంటుంది. దాంట్లో 15% అంటే చాలా చాలా ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు పట్టే ట్యాక్స్కు 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు, 5 అంతలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదో పేద ప్రజలకు మేలు చేస్తామని చెప్పి డంబాచారాలు కలుగుతున్నారు, కానీ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇచ్చే ఇంటి పట్టాలు అనుకూలమైనవి, టౌన్కు దగ్గరలో ఉంటే ఇస్తే దానికి విలువ ఉంటుంది, నివాసయోగ్యంగా ఉంటాయి. ఎక్కడో గుట్టల్లోనో కొండల్లోనో పనికిరాని ప్రాంతాలు ఇచ్చి దానికి డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దీనిలో కూడా పారదర్శకత పూర్తి లోపించింది. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, ఇండ్లు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇస్తున్నారు తప్ప పార్టీలకు అతీతంగా ఇస్తామని మాట తప్పారు. కానీ పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇష్టాసనం పంపిణీ చేస్తున్నారు. ఇది కూడా చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఇది కూడా చాలా అనంతపురం జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. భయాందోళనలో ఆ గ్రామస్తులున్నారు. అయితే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పాల మండలం జంగంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో అరటి తోటలో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తోట యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువను మడ్డిపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో గల కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకుని అభిషేకాలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్తులకు భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. దేవతాభ్యో నమో నమః. అందరూ చూడాలమ్మా, స్వామివారికి కనిపిస్తున్నాడు. 2 నిమిషాలతో నమస్కారం చేసుకోవాలి. అందరూ ఆన తీసుకుని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో స్థానిక చిన్న మకానంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా గంగా సమేత పార్వతీ పరమేశ్వర స్వామి వార్లకు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఘనంగా కమనీయ రమణీయంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి రవికిరణ్ దంపతులు, బడిగించిన దామోదర్ దంపతులు, హరికృష్ణ దంపతులు, తోమండ్రు మల్లికార్జున దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బడిగించిన రామోదర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా పొద్దుటూరు ఎర్రగుంట్ల అర్బన్లో సీఐ ఉలాసయ్య వీరంగం చేశాడు. సీఐ నివాసం ఉంటున్న వీధిలో నిలబడి ఉన్న యువకులను లాఠీతో చితకబాదాడు. దీంతో తమ పిల్లల్ని ఎందుకు కొట్టారంటూ వీధిలోని ప్రజలు సీఐని చుట్టుముట్టి నిలదీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి బ్యాంకు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో 10 సంవత్సరాల బాలిక జ్యూసీ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పోలవరాన్ని సందర్శించిన సీఎం జగన్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. చిత్తూరులో చేనేత హస్తకళల ప్రదర్శన ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గుంటూరులో హైజిన్ ప్రొడక్ట్ ను ప్రారంభించిన హోంమంత్రి సంస్థ యాజమాన్యాన్ని అభినందించిన మేకతోటి సుచరిత. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరిక. కర్నూలు జిల్లాలో భారీ నగదు పట్టివేత, ఆర్టీసీ బస్సులో 1,90,00,000 రూపాయలు స్వాధీనం. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.